నారా రోహిత్ అప్పట్లో ఒకడుండేవాడు సినిమా రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి బలం స్టోరీ. ఈ స్టోరీ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని రాసింది అని మూవీ టీం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టోరీ సచిన్ ఫ్రెండ్ సీనియర్ అయిన అనిల్ గురావ్ కథకి చాలా దగ్గరగా ఉంది. బొంబాయిలో అనిల్ గురావ్ ని ఒకప్పుడు నెక్స్ట్ సునీల్ గవాస్కర్, ఇండియన్ వెబ్ రిచర్డ్స్ అనేవారు. తను బ్యాటింగ్ చేస్తుంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూసేవారట. సచిన్, వినోద్ కాంబ్లీలు కూడా తన దగ్గర టిప్స్ తీసుకునేవారు. అయితే అనిల్ తమ్ముడు అజిత్ ఒక గ్యాంగ్ లో పని చేస్తుండడంతో అనిల్ ని తన అమ్మని పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లి కొట్టి హింసించేవారట. తనకి తన తమ్ముడు చేసే పనులకి సంబంధం లేదని ప్రూవ్ చేసుకునే లోపు అనిల్ కెరీర్ ముగిసిపోయిందట. అనిల్ డౌన్ ఫాల్ అవుతున్న టైంలో సచిన్ రైజ్ అవ్వడం, అందరూ అనిల్ ని మర్చిపోవడం జరిగింది. అనిల్ పరిస్థితి ఇప్పుడు చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. తాగుడికి బానిసైన ఇతను ఒక స్లమ్ లో ఉంటాడు. తన స్టోరీ చాలా కొద్ది మందికే తెలుసు. ఈ స్టోరీ అప్పట్లో సచిన్ రిటైర్ అవుతున్నప్పుడు బయటకొచ్చింది. ఈ స్టోరీ నుంచే అప్పట్లో ఒకడుండేవాడు డైరెక్టర్ సాగర్ చంద్ర శ్రీ విష్ణు క్యారెక్టర్ ఇన్స్పైర్ అయినట్టు అనిపిస్తుంది. మరి దీని గురించి టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. Hi, this is Tamanna. To watch more videos of India Glitz YouTube channel, please subscribe to IG Telugu.